గైస్ 3.8 అప్డేట్ వచ్చేసింది కదా. సో ద బెస్ట్ క్యాంపింగ్ ప్లేసెస్ అనేవి మీకు చూపిస్తానని ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా. అలాంటి ఒక క్యాంపింగ్ ప్లేస్ కోసమే మా స్క్వాడ్ ముందుకెళ్ళాము. బట్ ఇక్కడ ఏమైందంటే ఒక స్క్వాడ్ ఉందని చెప్పేసి కరీంకాక ఆల్రెడీ స్పాట్ చేసేసాడు. వాళ్ళనైతే కిల్ చేయాల్సిందే, లేకుంటే ఆ స్పాట్ చూపించడం అవ్వదన్నమాట. సో ఇది ఏంటంటే గైస్, బీజిఎంఐ 3.8 అప్డేట్లో ద బెస్ట్ క్యాంపింగ్ ప్లేసెస్ అనేవి చాలా బాగా ఇచ్చాడు అనమాట. ఇంతకుముందు నేను ఎప్పుడు ఇలాంటి క్యాంపింగ్ ప్లేసెస్ చూడలేదు. ఒకవేళ మీకు ఇంతకుముందు ఏదైనా ఇలాంటి క్యాంపింగ్ ప్లేసెస్ ఉన్నాయని అనుకుంటే ఏ సీజన్లో వచ్చాయనేది కూడా కమెంట్ చేయండి. అంటే ఒక్కొక్కరు ఒపీనియన్ ఒక్కొక్కలా ఉంటుంది కాబట్టి. ఇంకోటి ఏంటంటే గైస్, ఈ సూపర్ కార్ ఉంది కదా బొగాటి, దీంతో పాటు రెడ్ కలర్ ఇంకోటి తీసుకున్నాను. సో ఈ రెండు తీసుకున్న దానికి నాకు అయిన ఖర్చు వచ్చేసి 30 to 45K యూసీ ఖర్చు అయిపోయింది గైస్. చెప్తే కూడా ఎవరు నమ్మరు. బట్ ఏంటంటే వర్తబులే, నాకు అనుకున్నంత వరకు అయితే వర్తబులే నాకు అనిపించింది. సో డైరెక్ట్గా మా స్క్వాడ్ అయితే వాళ్ళ మీదకి రష్ చేసేసామన్నమాట. ఎందుకంటే వాళ్ళని చంపి ఈ స్పాట్ చూపించడమే నా గోల్. చూసారా రైట్ సైడ్ స్క్రీన్ పైన నాకు మార్క్స్ కనిపిస్తున్నాయి, అంటే ఎనిమి నా పక్కనే ఉన్నాడు బ్రిడ్జ్ పైన. సో మన వాళ్ళు అయితే నేట్స్ త్రో చేయడము, మాలీస్ యూజ్ చేయడం ఇవన్నీ చూస్తున్నారు కానీ అవ్వట్లేదు. నంబర్ 4 కాకి ఏం చేశాడంటే బ్యాక్ సైడ్ అనగానే ఒక కిల్ తీసేసుకున్నాడు. ఇంకా ఫైనల్ ఒక ఎనిమి మాత్రమే ఉన్నాడు. వాడిని చంపాలి అని అంటే, నాకు ఆ కిల్ రావాలని అంటే నేనే రష్ కొట్టి చంపాలి. సో డైరెక్ట్గా రష్కి వెళ్ళని ఏదైతే అదైందని చెప్పేసి, సో ఇక్కడ ఏంటంటే నా లక్ కొద్దీ డైరెక్ట్గా కిల్ వచ్చేసింది అనమాట. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఈ బ్రిడ్జ్ పైకి నేను ఎలా వెళ్తున్నానో ఈజీగా అలా వెళ్ళి మనం క్యాంప్ వేసామంటే ఏ ఎనిమి కూడా నాకు చేయలేడు. ఇఫ్ ఇన్ కేస్ మిమ్మల్ని చంపాలి కిల్ చేయాలని ఎనిమి అనుకున్నా కూడా ఆడు రావాల్సింది ఇలా అయినా రావాలి, లేదా దానిపైన ఉన్న స్టెప్స్ నుంచి అయినా రావాలి. ఎలా వచ్చినా కూడా మనకి కిల్ చేసే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ, మనకే కిల్స్ వస్తాయి. ఇంకోటి ఏంటంటే, మనలో ఎవరైనా స్నైపర్స్ యూజ్ చేసే వాళ్ళు ఉన్నారంటే ద బెస్ట్ ప్లేస్ అంటే బెస్ట్ ప్లేస్ ఇది. లాస్ట్ జోన్ ఇక్కడ పడిందంటే లక్ కొద్దీ ఈజీగా కిల్స్ దొరికేస్తాయి. సో ఇలాంటి క్యాంపింగ్ వీడియోస్ ఇంకా నేను చాలా చేస్తాను గైస్, మీరైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో మనకైతే ఈ క్యాంపింగ్ ప్లేస్ కూడా ఒకసారి మీరు విజిట్ చేయండి, ఎలా ఉందో కమెంట్ రూపంలో నాకు ఒకసారి చెప్పండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.